ఓబీసీ అమ్మ ఓట్ బ్యాంకు, ఓబీసీస్ ఆర్ విత్ అస్. ఒక్క వ్యక్తి వేరే సామాజిక వర్గం నుంచి వస్తే హౌ కెన్ యూ సే దట్ ఇది ఎంటైర్ పార్టీ వాళ్ళు అంటున్న మాట నిజంగా అటువంటి మాట వాళ్ళకు ఉంటే లెట్ దెమ్ ఆస్క్ రేవంత్ రెడ్డి టు రిజైన్ అండ్ మేక్ సమ్ బీసీఎస్ సీఎం. ఓకే, ఒక్కసారి మీరు నీ రైట్ చేసిన రైట్ తిరుగుతా ఒక్కసారి. No. Yes, our challenges before us are first local bodies. We have local bodies which are before us, and we are building up our party from the root level, grassroots level, from the rural level. Earlier, BJP was supposed to be a urban-based party, but now it is not urban-based party. It has spread entire Telangana, entire rural base. We have won 8 MLAs. 7 in rural area. We have won 8 MPs. 6 and 7 are from rural areas and semi-urban areas. So therefore our base, we have won 2 MLCs, which are all basically all rural areas. So BJP is growing from day one in this state. Earlier we had only 1 MLA and 1 MLC. Today we have 8 MLAs and 3 MLCs. So this is the growth of the BJP. BJP's vote percentage increasing in every elections. So therefore that means people are looking towards us. So our challenge is that we have to translate this public support into votes. Our priority is basically to take up the public issues against this government, which is anti-people government. Secondly, to build the party from the grassroots level to win the maximum local body elections and also municipal elections in the urban bodies whenever they are announced. మీరే అన్నారు అధిష్టానం దగ్గర ఉన్నది. నేను అధిష్టానంలో అడిగి మీకు చెప్తా. ఏం చెప్పారు అంటే బీఆర్ఎస్ చచ్చిపోయినట్టు కదా. చాలా మంచిది, ఎందుకంటే వాళ్ళిద్దరు సంధిగా పెడితే కొన్ని ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయి. నేను ఆ మాట చెప్పిన వాడికి నేను మా పేమెంద్ర చెప్తున్నాను, నాకు అవార్డు ఇప్పించాలి, మంచి స్టోరీ రైటర్ అయినా అని చెప్పేసి ఆయన మాట్లాడేదా. నా బాధ్యతలు నాకు తెలుసు ఏం చేయాలనేది, వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. నా పార్టీ నాకు బాధ్యత, నా పార్టీలో నా బాధ్యత ఉంది చెప్తాను. రిజర్వేషన్ ఇష్యూలో నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. ఇది లీగల్ ఎంబార్గో ఇన్ దిస్. గతంలో కూడా కేసీఆర్ గారు వాళ్ళు చెప్పినటువంటి మాట ఏంది, బీసీ రిజర్వేషన్లో ఇంత పర్సెంట్ మీ ఇస్తాను అన్నారు. వాళ్ళు ఇవ్వలేకపోయారు. బికాజ్ దెర్ ఈస్ సమ్ లీగల్ ఇష్యూస్. వాళ్ళు ఏంటంటే వాళ్ళు బిల్ పాస్ చేస్తారు, మా మీద వస్తున్నారు. డోంట్ షిఫ్ట్ ది రెస్పాన్సిబిలిటీ. అదే మేమే చేయాలి. ఇప్పుడు తమిళనాడు కూడా చేసింది, ఎందుకంటే ఇది పెద్ద సబ్జెక్ట్ కాబట్టి, ఎందుకంటే లీగల్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి. బట్ బీసీల రిజర్వేషన్ ఇష్యూలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో బీసీలను మోసం చేసింది. వాళ్లకు 42% ఇష్టం లేదు, వాళ్ళకు ఇవ్వాల్సినటువంటి ఒక ఆలోచన లేదు. కేవలం ఓట్లు పెంచుకోవటానికి బీసీలందరూ బీజేపీతో ఉన్నారు, ఎట్లా డైవర్ట్ చేయించడానికి ఈ యొక్క అంశాన్ని తీసుకురావడం జరిగింది. నిజంగా మీకు బీసీల మీద ప్రేమ ఉంటే, నిజంగా మీకు బీసీ సంబంధించినటువంటి రిజర్వేషన్ల మీద మీకు చిత్తశుద్ధి ఉంటే, మీరు ముందుగా లీగల్ ఎక్స్పర్ట్స్తో మాట్లాడి దాన్ని క్లారిఫై చేసి దాన్ని ఎట్లా పోతే బాగుంటుందని చెప్పేది ఉండే. కానీ మేము బీసీ బిల్ పెడితే మేము సపోర్ట్ చేసినాం కదా. బీజేపీ సపోర్టెడ్ దట్ బీసీ బిల్ 42%. ఇంప్లిమెంటేషన్ ఇస్ యువర్ డ్యూటీ, నాట్ అవర్ డ్యూటీ. యూ బ్రాట్ ది బిల్, యూ ఇంప్లిమెంట్ ఇట్.
నేను తెలంగాణ ప్రెసిడెంట్ జూబ్లీస్ అంత మా జూబ్లీ స్టేట్ ప్రెసిడెంట్ చెప్తున్నాను. ఎస్ చేయమని చెప్పాలి సార్, ముందు చేయమని చర్చ. నేను చెప్తున్నాను, నేను పోవాల్సిన అవసరం లేదు. మా అక్కడ మా ఉన్న స్టేజ్ మీద చాలా మంది ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. కానీ ఇప్పుడు నేనేమంటున్నా అంటే 60,000 ఉద్యోగాలు ఉన్నారు అంటున్నారు కదా. మీరు ఒక్కసారి అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీలో పోయి కూర్చోండి మీరు, లేకుంటే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో, కాకతీయ యూనివర్సిటీ విశ్వవిద్యాలయం మీరు పోయి చూడండి. మీరు అక్కడ పరిస్థితి ఏంది, విద్యార్థుల పరిస్థితి ఏంది, ఎంతమంది మీరు పోయి అడగండి ఎంతమందికి ఉద్యోగాలు వచ్చింది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏదో కుటుంబానికి 60,000 ఉద్యోగాలు రావాలి కదా. ఎంతమందికి వచ్చింది చెప్పండి. కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇచ్చేసి అంటే కానిస్టేబుల్ ఉద్యోగాలు మంచిది కాదని కాదు ఉన్నది, కానీ చదువుకున్న పిల్లలందరూ కూడా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఇవి అలా ఆలోచిస్తున్నారు. ఇంకా నోటిఫికేషన్ ఇవ్వలేదు, జాబ్ క్యాలెండర్ ఇస్తున్నారు రాగానే, ఇంకా జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు వాళ్ళు. ఎవ్రీ ఇయర్ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు. ఏమైనా 2 లక్షల ఉద్యోగాలు 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత 4 లక్షల ఉద్యోగాలు రావాలి కదా. తెలంగాణ వచ్చిన తర్వాత, బీఆర్ఎస్ వచ్చిన తర్వాత, బీఆర్ఎస్ ప్రభుత్వం బయటకు పోయిన తర్వాత ఆ రోజు ఉన్నటువంటి ఖాళీలు ఈ రాష్ట్రంలో 135,000. ఏమైనా 135,000 ఉద్యోగాలు. నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నాను, మీరు 2 లక్షల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఇస్తున్నారు కదా, ఎక్కడ పోయినాయి 2 లక్షల ఉద్యోగాలు? मैं आ रहा हूँ अमरीश. हाँ $12 లక్షల